హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పెరుగు మీద మేగడండి. 1 మంత్ నుంచి నేను తీసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. 1 లీటర్ పాలు అనమాట. మేము రోజు 1 లీటర్ పాలు తీసుకుంటామండి. ఆ 1 లీటర్ పాలతో ఒక 1 మంత్ నుంచి నేను తయారు చేశానమాట పెరుగు మీద మేగడ. ఈ పెరుగు మీద మేగడ్ని ఇలా ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువైపోయినప్పుడు ఇలా మిక్సీలో వేసుకోవాలండి. ఇలా మిక్సీలో వేసుకుంటే మనకి ఆ మేగడంతా సపరేట్ అయిపోయి వెనలాగా వచ్చేస్తుంది అనమాట. నీళ్ళలో వేసుకోవాలి. ఈ నీళ్ళు అనేవి చాలా చల్లటి నీళ్ళండి. నేను చేయి పెట్టుకుంటే కూడా నాకు చాలా చల్లేసేసింది. నేను చేయి పెట్టలేకపోయాను. అందుకని నేను ఇక్కడ గరిటె పెట్టాను. ఇలా వెన్న చూసారా, చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇలాగా నాకు వెన్న చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి వెన్న చేయడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలా వెన్నను తీసిన తర్వాత ఆ వెన్న ముద్దల్ని ఇలాగా నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇది చన్నీళ్ళు అండి, బాగా చన్నీళ్ళు అనమాట. చన్నీళ్ళు వేస్తేనే ఇలా వెన్న ముద్ద ఫామ్ అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలకి ఇలా వెన్న ముద్దలు పెడితే వాళ్ళకి చాలా మంచిదండి హెల్త్కి. కానీ మళ్ళీ చెప్తున్నానండి, జలుబున్న పిల్లలకి, ఆస్మా ఉన్న పిల్లలకి కొంచెం నెయ్యి అనేది దూరంగా ఉంచాలి. వాళ్ళకి జలుబు తర్వాత ఆస్మా తగ్గిపోయిన తర్వాత పెట్టవచ్చు. మ్యాక్సిమం 5 ఇయర్స్ వచ్చేంతవరకు కూడా దీన్ని అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. ఇంకో మళ్ళీ ఒక టిప్ చెప్పమని చెప్తానండి. మీకు ఏంటంటే, ఈ వెన్నని చలికాలంలో పెదాలకి రాసుకుంటే పెదాలు పగలుకోకుండా ఉంటాయి అన్నమాట. అలా వెన్న ముద్దను తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఆ గిన్నెలో వేసుకుని ఇలాగా వేడి చేసుకోవాలి. జనరల్గా వెన్న ముద్దను తీసి ఇలా గిన్నెలో వేడి చేసుకునేటప్పుడు స్మెల్ రావడం కోసం చాలామంది తమలపాకు వేస్తూ ఉంటారు ఈ వెన్నలో. తర్వాత అట్లాగే ఉప్పు వేస్తారండి. నేనైతే జీలకర్ర వేస్తాను. చూడండి, నెయ్యి ఫామ్ అయిపోయింది. నేను జీలకర్ర వేసాను అనమాట. ఈ నెయ్యిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా బాగుండిద్ది. ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుందండి. అసలుకి ఇల్లంతా వచ్చేస్తుంది. ఆ నెయ్యి స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఫైనల్గా నెయ్యి ఫామ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.